డీటెయిల్స్ చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీరం వైపుగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన మోందా తుఫాన్ మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇవాళ రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు కోస్తా జిల్లాల్లో తుఫాను మోంతా అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అత్యంత అలజడిగా మారిన కారణంగా శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరించారు. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, బాడరేవు పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి. తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా అత్యవసర చర్యలైతే ప్రారంభించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు పలు సమీక్షలు కూడా నిర్వహించారు. విద్యుత్ సరఫరా అంతరాయం తలెత్తకుండా 1000 ప్రత్యేక బృందాలు, 1200 మంది ప్రత్యేక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. ఇక ప్రధానమంత్రి మోదీ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమన్వయ బాధ్యతను మంత్రి లోకేష్కి అయితే అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏలూరు ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి, అంటే ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? ఏపీ వ్యాప్తంగా కూడా తీర ప్రాంతాల్లో కొంత భీతావాహ పరిస్థితి ఉన్నట్లే తెలుస్తోంది. ప్రతి చోట కూడా వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ప్రధానంగా తీర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అసలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది మురళి?
రైట్, ఇక మోందా తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు కూడా ప్రస్తుతం హై అలర్ట్ అయితే ప్రకటించారు. తీర ప్రాంతాల వెంబడి కొంత పరిస్థితి కొంత అదుపు తప్పుతున్నట్లుగానే తెలుస్తోంది. ఎక్కడికక్కడ అలలు కూడా భారీ స్థాయిలో ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే మత్స్యకారులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పుకోవాలి. ఇక విశాఖపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏముందనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి ప్రస్తుతం విశాఖలో? అంటే వర్షాలు పడుతున్నాయా? ఇతర జిల్లాల పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది సత్యనారాయణ? గత 2 రోజులుగా అయితే వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ మందో తుఫాను కోసం అయితే కనుక ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక వీడియో కాన్ఫరెన్స్ లో టెలికాన్ఫరెన్స్ లో నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు అయితే 12 కలెక్టర్లకు అయితే కనుక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అయితే కనుక అధికారులు అప్రమత్తం అయ్యారని చెప్పుకోవాలి. కాకినాడ వద్ద అయితే తీరం దాడుతుంది అనేది తెలుస్తుంది. ఈ తీరం దాడుతున్నది కనుక వాయుగుండం అయితే కనుక కాకినాడ వద్ద అయితే కనుక తీరం దాటి ఇచ్చేస్తే కనుక తుఫాన్ అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున వర్షాలు అయితే కురుస్తాయని తెలుస్తుంది. ఇప్పటికే 12 జిల్లాల్లో ఈ వర్షాభావ పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అయితే కనుక ఈ వర్షం అయితే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు ఇప్పటికే సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. ఎక్కడికక్కడ చంద్రబాబు అవనండి, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ హోం మంత్రి అయిన వంకరపూడి అనిత ఎప్పటికప్పుడు అయితే కనుక అధికారులు అయితే కనుక అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు ఇప్పటికే అధికారులు అయితే కనుక ఆ ఏరియాలో ఆయా ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో అయితే కనుక మత్స్యకారులు ఎవరిని వేటకు రావద్దని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రజలు ఎవరు రోడ్ల మీదకి రావద్దని చెప్తున్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు అవనివ్వండి, అలాగే వాతావరణ శాఖ హెచ్చరించిన హెచ్చరికల విద్యుత్ శాఖ అధికారులు అయితే కనుక ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ప్రతి 10 నిమిషాలకి కూడా ఈ వాతావరణ శాఖ అయితే కనుక బులెటిన్లు రిలీజ్ చేస్తుంది. గంటకు ఒకసారి రిలీజ్ చేసే బులెటిన్లు అయితే కనుక ప్రస్తుతం ప్రతి 10 నిమిషాలకి అక్కడ ఉన్న పరిస్థితులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే బీచ్లు వద్ద అయితే కానివ్వండి, పర్యాటక కేంద్రాలు కానివ్వండి అన్ని కూడా మూసివేయడం జరిగింది. విశాఖ జిల్లాలో అయితే కనుక రిషికొండ ప్రాంతంలో అయితే కనుక ఎవరిని చుట్టుపక్కల ఎవరిని రానివ్వట్లేదు. అలాగే రాళ్లు కొండ చర్యలు విరుగుపడే పరిస్థితి ఉండడంతో రిషికొండ ప్రాంతానికి అయితే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అలాగే కైలాసగిరి అవనివ్వండి, ఆర్కే బీచ్ అవనివ్వండి అన్ని చోట్ల కూడా జనం ఎవరు కూడా బయటకు రాకుండా అయితే కనుక అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉంచడం జరిగింది. అలాగే వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఎవరైనా కనుక తిరిగి రాకుంటే కనుక వారి కోసం అయితే కనుక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎవరైనా మత్స్యకారులు వేటకు వెళ్ళి గతంలో వెళ్ళిన వారు ఎవరైనా తిరిగి వస్తే కనుక వారిని కూడా సహాయక చర్యలో భాగంగా బయటకు తీసుకొచ్చేందుకు అయితే సన్నాహాలు సిద్ధం చేశారు. ఇప్పటికే 2 హెలికాప్టర్లతో విశాఖలో అయితే కనుక 2 హెలికాప్టర్లు అయితే సిద్ధంగా ఉంచడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక ఆ సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే కాకినాడలో ఈ రోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. 17 కిలోమీటర్ల వేగంతో రానున్న 6 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి ఈ వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఈ గత 10 ఏళ్లలో చూసుకున్నట్లయితే కనుక 7 తుఫాన్లు అయితే రావడం జరిగింది. 7 తుఫాన్లో ఈ తుఫాన్ అయితే బాగా ప్రభావితం చేస్తుందని చెప్పడం జరుగుతుంది. గతంలో ఉదయ్ తుఫాన్ అయితే పెద్ద తుఫాన్ గా చెప్పుకోవచ్చు, అది విశాఖ జిల్లాకు మాత్రం వచ్చింది. అయితే కనుక ఈ తుఫాన్ అయితే కనుక
జిల్లాల మధ్య అయితే ఉండొచ్చు అనేసి భారీ ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ తిరుపతి నుంచి విశాఖ వరకు శ్రీకాకుళం వరకు కూడా అధికారులు అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఎస్, అంటే ఇటు అనకాపల్లి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ ఈ ప్రాంతాల్లో కొంత వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది సత్యనారాయణ. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు? మత్స్యకారులు అయితే కనుక ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దన్నారు. గతంలో వేటకు వెళ్ళిన వాటిని కూడా వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కనుక మత్స్యకారులు అయితే కనుక ఎవరు కూడా వేటకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసడంతో కనుక అధికారులు అయితే కనుక ఆ సముద్ర తీర ప్రాంతం వద్ద అయితే కనుక మోహరించడం జరిగింది. అలాగే ఆ అధికారులందరూ కూడా సముద్ర తీర ప్రాంతం వద్ద ఉండడంతో అయితే కనుక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళలేదు. గతంలో ఎవరైనా వెళ్ళుంటే కనుక వాటిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక సిద్ధంగా ఉన్నాయి. 2 హెలికాప్టర్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి జిల్లా ఆ పెద్దేరు జలాశయం అయితే కనుక నిండు కొండలా నిండిపోయి ఉంది. అలాగే పలు చోట్ల అయితే కనుక ఆ చెరువులు, గడ్డవాగులు కూడా నిండిపోయి ఉన్నాయి. మరి ఈ 2 రోజుల్లో వర్షాలు కురిస్తే కనుక కొన్ని చోట్లయితే ఆ గట్లు ఆ కోత గురే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే వర్షాలు ఇప్పటికే కూడా ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాయి. ఇంకా వర్షం పడితే కనుక రైతులకైతే నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ కేవలం కాకినాడ, విశాఖ ఈ ప్రాంతాల్లోనే కాదు, ఇటు దక్షిణాంధ్ర వైపు కూడా లేకపోతే రాయలసీమ వైపు కూడా కొంత ప్రభావం ఎక్కువగానే చూపిస్తున్నట్లు తెలుస్తుంది సత్యనారాయణ. అంటే ఇటు ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఇప్పటికే అనంతపురం, కడప జిల్లాలకు కూడా కొంత హెచ్చరికలు జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే తుఫాను తీవ్రత కేవలం ఇటు కాకినాడ లేకపోతే పరిసర తీర ప్రాంతాలకే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఏంటి, తీరం దాటే టైం ఏదై ఉండొచ్చు, అంటే ఏ టైంకి తీరం దాటొచ్చు, ఆ తర్వాత వర్షం అంటే రేపటికైనా తగ్గే అవకాశం ఉందా లేకపోతే కొనసాగే అవకాశం ఉందా సత్యనారాయణ? 12 జిల్లాలకు అయితే కనుక ప్రభావం అయితే ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 12 జిల్లాల్లో అటు తిరుపతి నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా అన్ని జిల్లాలకి ఈ తుఫాన్ ప్రభావం అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది అయితే కనుక అతిపెద్ద తుఫానుగా, మందార్ తుఫాన్ని అతిపెద్ద తుఫానుగా అయితే కనుక ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంగలపూడి అనిత, అలాగే పౌర సరఫరాల శాఖ ఆ మంత్రి అయితే కనుక నాదెండ్ల మనోహర్ ఎప్పటికప్పుడు అయితే కనుక ఈ అధికారులు అయితే కనుక వారికి సూచించడం జరుగుతుంది. ఈ తుఫాను అయితే కనుక భారీ తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం అయితే కనుక పెద్ద ఎత్తున వాయుగుండం అయితే ఉంది. ఆ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ రేపు రాత్రి, అంటే ఈ రోజు రాత్రి కానీ రేపు తెల్లవారుజామున కానీ ఆ తుఫాను అయితే తీరం దాటే ప్రయత్నం వస్తుందని చెప్పేసి చెప్పుకున్నారు. రైట్. ఎస్ సత్యనారాయణ, మీరు లైన్లోనే ఉండండి. మనతో పాటు ఏలూరు నుంచి మురళి కూడా సిద్ధంగా ఉన్నారు. మురళిని అడిగి అక్కడ అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, చెప్పండి మురళి, అసలు ఏలూరులో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏ విధంగా ఉంది పరిస్థితి? ఎస్, మనము స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అక్కడ కొంత ఈదురుగాలులతోటి మన ప్రతినిధి మురళి గొడుగు కూడా ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. కాబట్టి ఈదురుగాలులు కూడా బలంగానే వీస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. చెప్పండి మురళి, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే చూస్తుంటేనే అర్థమవుతుంది అక్కడ ఈదురుగాలు, వర్ష ప్రభావం ఎలాగా ఉందో. మరి అది చెప్పేది మీరు అది కూడా చూద్దరు కానీ. రైట్, మనం చూడొచ్చు, మనం స్క్రీన్ పైన విజువల్స్ చాలా క్లియర్గా ఆ చెట్లు కావచ్చు లేకపోతే అక్కడ ఈదురుగాలుల పరిస్థితి కావచ్చు ఎంత భయానకంగా ఉందో. దాదాపు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతాల్లో గాలులు వీస్తున్నట్లుగా మనకు సమాచారం అంతోంది. దాంతోపాటుగా వర్ష ప్రభావం కూడా కొంత తీవ్రంగానే ఉంది. గత 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి 7 తుఫాన్లలో ఈ తుఫాను వల్ల కొంత నష్టం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అతి భారీ
భారీ వర్షాలు పడనున్నట్లుగా అధికారులు కూడా చెప్తున్నారు. ఇక నిన్న మొన్నటి నుంచే ఇటు కోస్తా జిల్లాలు మొత్తం కూడా వర్ష ప్రభావంతో తడిచి ముద్దవుతున్నాయి. ఇక ఈ ప్రభావం మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే దాదాపుగా కాకినాడ దగ్గర ఈ రోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా అయితే అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి ఒకవేళ తుఫాను దిశ మార్చుకుంటే అప్పుడు చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే కాకినాడ దగ్గరే తీరం దాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇక దాంతో పాటుగా కోస్తా జిల్లాలకు సంబంధించి మత్స్యకారులను కూడా అలర్ట్ చేశారు. ఎవరైనా సముద్రంలో ఉంటే వెంటనే వారంతా కూడా తిరిగి తీరానికి చేరుకోవాలని, దాంతో పాటుగా వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరూ కూడా మళ్ళీ వేటకు వెళ్ళొద్దని కూడా మత్స్యకారులకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం అంతోంది. ఇక ఈదురుగాలులు అయితే భారీగానే వేస్తున్నాయి. దీనివల్ల కొంత ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రజలు ఎవరూ కూడా ఇళ్లను వదిలి అనవసరంగా బయటికి వెళ్ళకూడదు. ఇక లోతట్టు ప్రాంతాల వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం ఉన్నా కానీ ఇటు సిబ్బందితోటి, అదేవిధంగా అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని కూడా రంగంలోకి దించేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకుంది. మొత్తంగా తుఫాను తీవ్రతతోటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని జిల్లాలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితినే గమనిస్తున్నాం. రైట్. ఇక గోదావరి జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు కాకినాడ దగ్గర తీరం దాటేటువంటి అవకాశం ఉండడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వర్ష బీభత్సం ఎక్కువగానే ఉంది. అయితే ప్రస్తుతం ఏలూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి కూడా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి, అసలు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షాలు ఒకవైపు దంచెకొడుతున్నాయి, మరోవైపు ఈదురుగాలులు కూడా బీభత్సం సృష్టిస్తున్నట్లుగా సమాచారం అంతోంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం తుఫాన్ ప్రభావంతో అయితే గోదావరి తీరం అంతా కూడా పొందుటాకు లాగా వణికే పరిస్థితి అయితే ఉంది. గంటకి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో అయితే తుఫాన్ గాలులు అయితే ఉన్నాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టరేట్లో అయితే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ మంత్రులు నిన్నటి నుంచి కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా సమీక్షలు చేస్తూ ఎక్కడ ఏ విధమైన పరిస్థితులు రాకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా స్కూల్స్ కి సెలవులను ప్రకటించారు. అలాగే హోర్డింగ్స్, రోడ్ల పైన హోర్డింగ్స్ కూడా తొలగించారు. అలాగే సముద్ర తీర ప్రాంతంలో ఎవరికి కూడా వేటకు వెళ్లకుండా గస్తీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఈడీఆర్ఎఫ్ బలగాలను కూడా తుఫాను ప్రభావం ఉండే చోట్ల ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో అయితే తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ మంత్రి నాగేంద్ర మనోహర్ ఆధ్వర్యంలో అయితే అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ గా ప్రసన్న వెంకటేష్, అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించి చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడి ఆధ్వర్యంలో కూడా సమీక్షలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే
రైతులు కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో వరి పంటను కాపాడుకోవడానికి టార్ప్లైన్లు కూడా అందుబాటులో ఉంచామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే స్పష్టం చేశారు. గంటకు కూడా బులెటిన్లు విడుదల చేస్తూ ఎక్కడైనా ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి అంటే చేపల చెరువుల పైన కాపలాదారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వచ్చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా తుఫాను షెల్టర్ కేంద్రాలకు కూడా తరలిస్తున్నారు. అక్కడ తుఫాను షెల్టర్ కేంద్రాల్లో కూడా ఆహారం పానీయాలు అన్ని కూడా ఏర్పాట్లు ఉండే విధంగా చేశారని చెప్పొచ్చు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో నిన్న ఉదయం కూడా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ వెట్టి చెల్వి అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో అయితే కమాండ్ కంట్రోల్ ని ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా గంటకు బులెటిన్లు విడుదల చేస్తూ కూడా తుఫాను ప్రభావం ఎక్కడ ఏ విధంగా ఉంది అని సమీక్షలు చేస్తున్నారు. అలాగే నిన్న నూజివీడు ప్రాంతంలో అలాగే కైట్లూరు తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బలగాలు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా పెట్టారు. తుఫాను ప్రభావంతో ఎవరు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనూ జిల్లా యంత్రాంగం ఈడీఆర్ఎఫ్ బలగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా తుఫాను సంబంధించి ఇప్పటికే కాకినాడ తీర ప్రాంతంలో తుఫాను దాటుతుంది అన్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఈ తీర ప్రాంతంలో కూడా మొత్తం అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పొచ్చు. విజయ్, ఎస్, అంటే ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్నట్లుగా అంటే అర్థమవుతోంది. మీరు ఉన్నటువంటి ఆ ప్లేస్లో కూడా ఇందాక మీరు గొడుగు పట్టుకున్నప్పుడు కూడా ఎగిరిపోయినటువంటి ఒక పరిస్థితి కనిపించింది. అసలు ఈదురుగాలులు ఏ విధంగా ఉన్నాయంటే తీర ప్రాంతాల్లో గంటకు దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈదురుగాలులు ఎలా ఉన్నాయి దానికి సంబంధించి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అంటే హోర్డింగ్స్ కూడా పడిపోయే విధంగా గాలి వీస్తుంది. అంటే వర్ష ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాలు ప్రభావంతో అలాగే కొబ్బరి చెట్లు తాడి చెట్లు కూడా గాలులకు వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. తీర ప్రాంతంలో కొబ్బరి చెట్లు తాడి చెట్లు అలాగే హోర్డింగ్స్ కూడా వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి తీర ప్రాంత ప్రజలు ఎవరు కూడా అలల్లో తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు సముద్ర తీర ప్రాంతం కానివ్వండి అలాగే నరసాపురం తీర ప్రాంతంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఎస్డీఆర్ఎఫ్ బలగాలను ఈడీఆర్ఎఫ్ బలగాలను కూడా అప్రమత్తంగా ఉంటారు. ఈ తుఫాను ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అయితే జిల్లా యంత్రాంగం గత 2 రోజులుగా సమీక్షలు చేస్తూ కూడా కలెక్టరేట్లో అయితే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే స్పెషల్ ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. వీరందరూ కూడా కలెక్టరేట్ లో ఉంటూ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ తుఫాను ప్రభావానికి ఎవరు గురి కాకుండా తుఫాను ప్రభావం వల్ల ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం లేకుండా అధికారులన్నీ ఏర్పాట్లు చేశారనుకోవచ్చు. ఈ తీర ప్రాంతంలో ఇప్పటికే నరసాపురం మొగల్తూరు మండలాల్లో తుఫాను ప్రభావం ఈదురు గాలులు ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొగల్తూరు మండలం కేపీపాలెం అలాగే సముద్ర తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయని చెప్పవచ్చు. సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలు భోజన ఆహార పదార్థాలు కూడా అన్ని ఏర్పాటు చేశారు. తుఫాన్ షెల్టర్ కేంద్రాల్లో అయితే తాగునీరు అలాగే ఆహార పదార్థాలు కూడా అన్ని ఏర్పాటు చేశారని చెప్పచ్చు. రైట్. ఇక మనం గమనించినట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి ప్రస్తుతం కొంత ఇదే విధంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. అయితే ప్రధానంగా కాకినాడ దగ్గర తీరం దాటనుండడంతో ఇటు ఉభయ గోదావరి జిల్లాలకే ఎక్కువగా కొంత ప్రమాదం ఉన్నటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు మురళి? ప్రభుత్వ అధికారులు అంటే ఎవరు కూడా అవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఎవరు కూడా బయటకు రావచ్చు, అత్యవసరం అయితే తప్ప బయటకు రావచ్చు. అంటే ఈదురు గాలులు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వస్తాయని చెప్పి వాతావరణ కేంద్రాలు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై ఉన్న హోర్డింగ్స్ మొత్తం తీసివేశారని చెప్పుకోవచ్చు. పెద్ద హోర్డింగ్స్ అన్నింటినీ తీశారు. గత 2 రోజులుగా స్కూల్స్ సెలవులు ఇచ్చి పిల్లలను ఇంటి వద్ద ఉంచాలని చెప్తున్నారు. ఎవరైనా అత్యవసరం అయితే తప్ప
ఎవరు బయటికి రావద్దు, ప్రయాణాలు పెట్టుకోవద్దు అంటూ కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. బస్ స్టాండ్ల వద్ద కూడా మైకుల్లో అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. సత్యనారాయణ కూడా లైన్లో ఉన్నారు. ఒకసారి సత్యనారాయణ తోటి మాట్లాడదాం. సత్యనారాయణ, రైట్, ఈ ముందా తుఫానుకి అయితే విజయ్ చాలా పరిస్థితులు అయితే కనుక గందరగోళంగా తయారని చెప్పుకోవాలి. ఇటు అనకాపల్లి జిల్లాలో అయితే కనుక పూడిమడక, రేవు పోలవరం, మంగవరం, రాజవరం ఇలా తీర ప్రాంతాలు ఆనుకుని ఉన్న గ్రామాలన్నీ కూడా ఇప్పటికే కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక వాళ్ళందరినీ కూడా బీచ్ వద్ద చేరకుండా చూసుకోవడమే కాకుండా ఎవరైతే ఈ సహాయక చర్యలు చేపడుతున్నారో తుఫాన్ రక్షిత భవనాలకు అయితే వాళ్ళందరినీ తరలించడం జరిగింది. అక్కడైతే కనుక వారికి ఆహారం అది ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎవరిని కూడా ఆ బీచ్ వద్దకు అయితే వెళ్ళవట్లేదు. సముద్రం అయితే కనుక గతం కంటే 100 మీటర్లు 50 నుంచి 100 మీటర్ల ముందుకైతే సముద్రం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఆ విశాఖపట్నం నుంచి కోస్తా తీర ప్రాంతం అంతా కూడా వల్ల చాలా గందరగోళంగా ఫీలవుతుందని కెరటాలు అయితే బాగా ఎగసిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏ ప్రాంతంలో అయితే తుఫాను ఏదైతే తుఫాను వాయుగుండం తుఫానుగా మారి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఆ ఈదురుగాలు వేస్తాయంటారో దాని అంతా కూడా అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే ప్రతి చోట విశాఖ సిటీలో అయితే చాలా అంటే జీవీఎంసీ పరిధిలో ఉన్న చాలా హోర్డింగ్స్ అయితే కనుక తొలగించడం జరిగింది. విశాఖలో ఆ హోర్డింగ్లన్నీ తొలగించడానికి జీవీఎంసీ కమిషనర్ అవనివ్వండి, అధికారులందరూ కూడా, జోన్ అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా హోర్డింగ్లు అయితే తొలగించింది. మిగతా హోర్డింగ్స్ కూడా తొలగించే పనిలో ఉన్నారు. అలాగే సహాయక చర్యలు అయితే ఇప్పటికే చేస్తున్నారు. ఆ బీచ్ ప్రాంతం వద్ద అయితే రిషికొండ వద్ద అయితే కనుక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక కొండ చర్యలు అయితే కనుక విరిగిపడుతున్నాయి. కైలాసగిరి ప్రాంతంలో ఆ కొండ చర్యలు విరిగిపడడంతో కనుక జీవీఎంసీ అధికారులందరూ కూడా అక్కడే చేరుకొని అక్కడైతే కనుక ప్రజలందరూ కూడా రాకపోకలకు వెళ్లకుండా ఉండేందుకు అయితే కనుక అక్కడైతే బృందాలు అయితే కనుక అక్కడ వెయిట్ చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. రైట్, ఇక కాకినాడ వైపే అందరి దృష్టి కూడా ఉంది ప్రస్తుతం. ఎందుకంటే కాకినాడ దగ్గరే మోందా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అసలు కాకినాడలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి, అక్కడ అసలు ఈదురుగాలులు ఏ విధంగా ఉన్నాయి, వర్ష ప్రభావం ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మెహర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి మెహర్, అసలు కాకినాడలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే కాకినాడ దగ్గరే తీరం దాటనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి మెహర్? కాకినాడలో ఇప్పటికే కలెక్టర్ చాన్ మోహన్ రెడ్డి అధికారులతో కలిపి సమావేశాలు నిర్వహించారు. ప్రశాసకులతో ఈ రోజు నిన్న కూడా ప్రత్యేక బృందాలతో ఎన్డీఆర్ఎఫ్ తో సహా కాకినాడ జిల్లా మొత్తం కూడా అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి విపరీతమైన వీధులు గాడులు వీస్తున్నాయి. ఇవి 110 నుంచి 150 ఈ గాడులో వీధుల గాళ్ళు వస్తున్నాయి. చెప్పండి మెహర్, చెప్పండి. వీధుల గాళ్ళు ప్రభావం ప్రజలపై ఉండకుండా ఎక్కడికక్కడ మనకు సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలకి ప్రజల్ని తరలించడం జరుగుతుంది. ఓకే, అంటే ఏ టైంకి తీరం దాటే అవకాశం ఉంది, ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మెహర్? సార్, ఇప్పుడు ఉప్పాడ తీరం నుంచి కాకినాడ ఉప్పాడ తీరంలో ఏదైతే మార్గం ఉందో ఆ మార్గం ద్వారా మొత్తం మార్గం అంతా పాడైపోయింది. అందుకని అక్కడ ప్రజలు ఆ రోడ్లో వెళ్లకుండా అధికారులు సూచిస్తున్నారు. అక్కడ అది కాకుండా
ఓపీ ఐలాండ్ మాకు ఒక ఉండదు. ఓపీ ఐలాండ్ లో జనాల్ని ఇక్కడికి కాకినాడకి తరలించారు. అక్కడి నుంచి ప్రజలు ఏ విధమైన బాధలు పడకుండా సురక్షితంగా ఉండేందుకు ప్రజల్ని సైక్లోన్ తుఫాన్ షెల్టర్లకి తరలించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మెహర్. మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. మోంతా తుఫాను ప్రభావం ఏపీపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 338 మండలాలు 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక మరోవైపు మోంతా తుఫానుపై ఆందోళన వద్దని అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తుఫాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్లో సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్తో పాటు రియల్ టైమ్ గవర్నర్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తుఫాను తీవ్రత పెరగనున్న నేపథ్యంలో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం సూచించారు. అలాగే ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్ధతపై IVRS విధానంలో సేకరించిన సమాచారం పైన సీఎం సమీక్ష చేశారు.